తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వలన నిన్న మొత్తంగా కూడా విమానాలు ఆగిపోయినాయి. మొత్తం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అంతా చాలా చోట్ల స్తంభించింది. ఆసుపత్రుల్లో సమస్యలొచ్చినాయి. చాలా వందల విమానాలు, ఈ సర్వీసులు ఇవన్నీ కూడా సమస్యొచ్చినాయి. అంటే ఈ సమస్య ఎందుకొచ్చింది? దానివల్ల మొత్తం ఫైనాన్షియల్ లాస్ ఎంత జరిగింది వ్యవస్థకి ప్రపంచవ్యాప్తంగా? ఈ అంశాలన్నిటిని మనం తెలుసుకోవడానికి డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు మనతోటున్నారు. ఆయన బేసిక్‌గా ఎకనమిస్టు. అంతేకాకుండా ఆయన బేసిక్‌గా ఇంజినీరు. ఆయన టెక్నాలజీ వీటన్నిటి మీద కూడా ఆయనకి పట్టుంది. ఆయన ఆర్థికవేత్త. ఈ మొత్తం క్వాంటిఫై చేస్తారు. నష్టం ఎంతనేది క్వాంటిఫై ఎంత జరిగింది నష్టం అనేది ఇప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అదే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఔటేజ్‌కి అసలు ఏంటి కారణం? ఇప్పుడు ఆ విండోస్ అనే వ్యవస్థని ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడే పరిస్థితి వచ్చింది. అంటే మొదట ఈయన కొంత మోనోపోలీ చేయటం వలన విండోసే ఎక్కువ కంప్యూటర్లో వాడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంట్లో కూడా కొంత మ్యానిపులేషన్ ఉందని చెప్పేసి అనుకుంటారు. దానివల్ల ఈ రకంగా మొత్తం ప్రాబ్లం అయిందంటారా? కొంత వరకు అది నిజమే అయినప్పటికీ కూడా ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటేనండి, నిన్న ప్రాబ్లం అనేటువంటిది మైక్రోసాఫ్ట్ ఔటేజ్ గా పేర్కొనబడడం జరిగిందనమాట. మైక్రోసాఫ్ట్ ఔటేజ్ అంటే ఏంటని చెప్పి మనం ఫస్ట్ తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ ఔటేజ్ అంటే ఏంటంటే, మైక్రోసాఫ్ట్ కి సెంట్రలైజ్డ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉందండి. సెంట్రలైజ్డ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, మనకి ఇండివిజువల్ డెస్క్టాప్స్ ఉన్నాయనుకోండి. ఇండివిజువల్ డెస్క్టాప్స్ కి వాటికి హార్డ్ డిస్క్లు ఉంటాయి. హార్డ్ డిస్క్ లో మనం స్టోర్ చేసుకుంటాం డేటా అంతటిని కూడా. అయితే పెద్ద పెద్ద కంపెనీలకి చాలా పెద్ద డేటా ఉంటుంది. అది మనకి ఆ హార్డ్ డిస్క్ కొనాలన్నా, ఆ హార్డ్ డిస్క్ కెపాసిటీ పెంచాలన్నా వాటికి కాస్ట్ ఎక్కువ అవుతూ వస్తుంది. అంచేత క్లౌడ్ సర్వీసెస్ అనేటువంటివి బాగా ప్రాచుర్యంలో వచ్చాయి. ఇప్పుడు బిట్వీన్ 2014 ఆన్వర్డ్స్ ఈ క్లౌడ్ సర్వీసెస్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ టైంలో మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అనేటువంటి తన క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా క్లౌడ్ సర్వీసెస్ ని ప్రారంభించింది. క్లౌడ్ అంటే ఏంటి? మనకి బేసిక్ గా మనకుండే ల్యాప్టాప్లలో కానీ సిస్టమ్స్ లో కానీ మనకి ఎక్కువ కెపాసిటీ ఉన్న హార్డ్ డిస్క్లు ఉండవలసిన అవసరం లేదు. మనం క్లౌడ్ ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా ఆ క్లౌడ్ సర్వీసెస్ ని అవైల్ చేసుకోవచ్చు. అంటే మన డేటా అంతా ఆ క్లౌడ్ లోనే ఉంటుంది. మనకు కావాల్సిన ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ కి మనం లైసెన్స్ ఫీ పే చేసి దాన్ని మనం లెజిటిమేట్ గా ఆ క్లౌడ్ స్టోరేజ్ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. అది ఎకనామికల్ గా పెద్ద పెద్ద కంపెనీస్ కి ఉపయోగపడుతూ ఉండడంతో ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేటువంటివి ప్రాచుర్యంలోకి వచ్చాయి. దానివల్ల ఏమైపోయింది, కంపెనీస్ కి హార్డ్వేర్ కాస్ట్ అనేటువంటి తక్కువైపోయింది. అందుకు కంపెనీస్ బాగా బెనిఫిట్ అవుతూ వచ్చాయి. కానీ అనేటువంటిది ఏంటంటే రిప్లేస్మెంట్ ఆఫ్ ది స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఏ లోకల్ సర్వర్ విత్ దట్ ఆఫ్ సర్వర్ సమ్వేర్ అవుట్ సైడ్ ఇన్ ద క్లౌడ్ అని చెప్పనమాట. దీనికి పెద్ద పెద్ద కంపెనీస్, చాలా కంపెనీస్ ఈ క్లౌడ్ లో ఎంట్రీ అయ్యాయి. ఇది ఒక మైక్రోసాఫ్ట్ దగ్గరే కాదు, మైక్రోసాఫ్ట్ మొనోపోలీ లేదు దీంట్లోను. మైక్రోసాఫ్ట్ తో పాటు మీకు AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది. తర్వాత మీకు గూగుల్ క్లౌడ్ కూడా ఉంది. అదేవిధంగా అలీబాబా కూడా ఉంది, IBM ఉంది, తర్వాత డెల్ ఉంది, HP ఉంది, సిస్కో ఉంది. అది కాకుండా సేల్స్ ఫోర్స్ ఉంది, ఒరాకిల్ ఉంది, SAP ఉంది, ఎడోబ్ ఉంది, సర్వీస్ అనేటువంటి వాళ్ళ సర్వీస్ కూడా ఉంది. సో ఏంటంటే ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేటువంటి వాటిని వివిధ రకమైన కంపెనీలు ఆపర్చునిటీ కింద పరిగణించి ప్రపంచవ్యాప్తంగా అవన్నీ కూడా ఆఫర్ చేస్తూ వచ్చాయి. అయితే వీటిలో ఎవరైతే ఈ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ బేసిస్ గా క్లౌడ్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారో ఆ సర్వీసెస్ ఉపయోగించే వాళ్ళకి క్లౌడ్ ఔటేజ్ జరిగింది. ఈ క్లౌడ్ ఔటేజ్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ కి ఎజ్యూర్ అనేటువంటి క్లౌడ్ ఫార్మ్స్ అంటారు వాటిని. క్లౌడ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే అక్కడ పెద్ద స్టోరేజ్ డివైసెస్ ఉంటాయన్నమాట. ఆ స్టోరేజ్ డివైసెస్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా వేరియస్ కంపెనీస్ ది ఎవరైతే ఈ సర్వీసెస్ ఉపయోగిస్తారో అదంతా స్టోర్ చేయబడుతుంది అనమాట. అది ఇంటర్నెట్ సెకండ్స్ లో రిట్రీవ్ కాబడుతూ వస్తుంది అనమాట. సో దీంట్లో రెగ్యులర్ సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేటువంటివి జరుగుతూ వస్తాయి.
ఆ రెగ్యులర్ సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ చేయడంలో క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి కంపెనీకి సంబంధించిన ఒక ఈ సైబర్ సెక్యూరిటీ అప్డేట్ ఫాల్కన్ అనేటువంటిది అప్డేట్ చేస్తూ వస్తున్నప్పుడు దాంట్లో ఒక బగ్ ఉండడం మూలంగా ఏమైందంటే అది ఈ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమాటిక్ గా తయారైంది ఆ బగ్ ఉండడం మూలంగా. సో ఎవరైతే ఈ మైక్రోసాఫ్ట్ ఎజూర్ ద్వారా క్లౌడ్ సర్వీసెస్ ను ఉపయోగిస్తున్నారో అక్కడి నుంచి డేటా రిట్రీవల్ చేయాలో ఆ డేటా రిట్రీవల్ చేయడానికి మనకి ఒక మైక్రోసాఫ్టే ఉపయోగించకపోయినా లైనక్స్ ఉపయోగించినా లేకపోతే మ్యాక్ ఉపయోగించినా ఏం ఉపయోగించినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు కూడా ఒకరి సర్వీసెస్ నుంచి ఇంకొకరి సర్వీస్ తో ఇంటరాక్ట్ అవుతూ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఆ అవసరం కొద్ది ఎప్పుడైతే ఈ ఎయిర్లైన్ సంస్థలు, బ్యాంకింగ్ సంస్థలు, పెద్ద పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్లు, అలాగే ఈ ఆన్లైన్ సర్వీసెస్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో క్లౌడ్ సర్వీసెస్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ ఫాల్కన్ క్లౌడ్ స్ట్రైక్ ఆపరేషన్ లో వచ్చిన బగ్ మూలంగా ఆ సిస్టమ్ దీని పేరేంటి ఇబ్బంది ఇవ్వడంతో ఆ సర్వీసెస్ ఇంటరప్ట్ కాబడ్డాయండి. ఆ ఇంటరప్ట్ కాబడడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్ అన్ని కూడా ఆగిపోవడం జరిగింది. నేను యాక్చువల్ గా మన ఇండియాలో కూడా ఇండిగో ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసేసారు. ఓకే, ఎవరైతే టికెట్స్ బుక్ చేస్తున్నారో అందరికీ పార్షియల్ గా రెక్టిఫై అయిందని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా మనకి మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి చూసినట్లయితే కొన్ని చోట్ల పేమెంట్ సిస్టమ్ నడవట్లేదు. ఓకే, అది ఇబ్బందిగా ఉంది. అదే విధంగా మైక్రోసాఫ్ట్ కదండి, అంటే మైక్రోసాఫ్ట్ కి అమెజాన్ కి సంబంధం ఏంటండి ఇక్కడ? అంటే మనం అమెజాన్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నప్పటికీ కూడా నా సర్వీస్ ప్రొవైడర్, నా బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఒకవేళ వాళ్ళది ఈ క్లౌడ్ సర్వీసెస్ మైక్రోసాఫ్ట్ లో ఉన్నట్లయితే అది మైక్రోసాఫ్ట్ సిస్టమ్ వెళ్ళి తీసుకురావాలి, అవునా కదా? సో అంచేత అదే చెప్తున్నాను, ఇంటర్ కనెక్టివిటీ అంటే హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్స్ మధ్యన. అంచేత మనం ఉన్నాము, మనం ప్రొటెక్టెడ్ అని చెప్పి ఏమీ లేదు. మనం ఒక దాంట్లో ఉన్నప్పటికీ కూడా నేను ఒక చోట ఉంటాను, మీరు ఒక చోట ఉండొచ్చు. మీరు లైనక్స్ ఉపయోగించవచ్చు, ఓకే ఫైన్. మీరు లైనక్స్ ఉపయోగించినప్పటికీ కూడా మీ క్లౌడ్ ప్రొవైడర్ మైక్రోసాఫ్టే అవ్వచ్చు, ఎజూరే అవ్వచ్చు. ఓకే, నేను మైక్రోసాఫ్ట్ ఉపయోగించవచ్చు, నా క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్ వచ్చి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అవ్వచ్చు. ఓకే, దానికి డిఫరెన్స్ ఏం లేదు. మనం ఎవరిదైనా ఉపయోగించవచ్చు. కానీ నా సర్వీసు మీ క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నట్లయితే, మీ క్లౌడ్ ప్రొవైడర్ ఎఫెక్ట్ అనేట్లయితే నేను యాక్సెస్ చేయలేను, అదేవిధంగా మీరు యాక్సెస్ చేయలేరు. సో అది రెక్టిఫై కావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందండి? అంటే రెక్టిఫై కావడానికి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మొత్తం సిస్టమ్ రీబూట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ రీబూట్ చేయాలంటే క్లౌడ్ ఫామ్ లో ఉన్న మొత్తం అన్ని సిస్టమ్స్ ని రీబూట్ చేయవలసి ఉంటుంది, ఒకే సిస్టమ్ కాదు. అది చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాను అంతటినీ కూడా ఈ క్లౌడ్ ఫామ్స్ లో ఉన్న సర్వర్స్ బేర్ చేస్తున్నాయంటే వాటి కెపాసిటీ ఎంత ఉంటుందో మీరు గమనించండి. హ్యూజ్ కెపాసిటీ వాటిని. ప్రతి వాటిలో ఫ్రీగా డేటా వస్తుందని చెప్పేసి గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ కింద బేసికల్ గా బోల్డ్ డేటాని మనం సిస్టమ్స్ లో పంపించేసేస్తున్నాం ఈ క్లౌడ్ లోకి. బట్ వాటిని సేవ్ చేయడానికి ఎంత కెపాసిటీ కావాలి? బోల్డ్ కెపాసిటీ కావాలి. ఓకే, అప్పుడు మనం ఈ సిస్టమ్ లో ఏమాత్రం స్నాక్ వచ్చినా ఆ స్నాక్ ని కరెక్ట్ చేయడానికి టైం పడుతుంది. సో ఆ టైం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అయితే అనౌన్స్ చేసింది, ఇవాళ ఏమైనా అనౌన్స్ చేసింది, ఈ మధ్యాహ్నానికి మొత్తం సర్వీసెస్ అన్ని కూడా రెస్టోర్ అయిపోతాయని చెప్పి అనౌన్స్ చేసింది. అది చూడాలి మనం అవుదనేటువంటిది గ్రౌండ్ లెవెల్ లో చూడవలసిన అవసరం ఉందన్నమాట. అంటే వాళ్ళు మధ్యాహ్నానికి మాత్రం రెస్టోర్ అవుతాయని చెప్తున్నారు. అదే ఇప్పుడు మొత్తంగా కూడా నిన్న జరిగిన నష్టాన్ని ఏదైనా రఫ్ గా ఒక అంచనా చెప్పగలుగుతారా? నిన్న జరిగిన నష్టాన్ని చెప్పాలంటే మీకు ముఖ్యంగా యూరోపియన్ స్టాక్ మార్కెట్స్, యూరోపియన్ బ్యాంకింగ్ సిస్టమ్, యూరోపియన్ ఆన్లైన్ సర్వీసెస్, అదేవిధంగా అమెరికన్ సర్వీసెస్ ఇవన్నీ ఇంపాక్ట్ కాబట్టాయి. నా ఉద్దేశం ప్రకారం ఒక $500 billion వరకు, $500 billion వరకు కూడా దీని నష్టం ఉంటుంది. అంటే $500 billion అంటే 50,000 కోట్లు అంటారా? అంతే కదా, 1,00,000 కోట్లు కదా ట్రిలియన్ అంటే. ఇప్పుడు
ట్రిలియన్ డాలర్స్ చెప్తున్నాను. ట్రిలియన్ డాలర్స్. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు అండి. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు కాబట్టి ఇప్పుడు ఒక 50,000 కోట్ల డాలర్ల నష్టం కనీసం జరిగి ఉంటుంది అంటారు. అంటే మిగతా మరి ఎయిర్లైన్స్ వీటన్నిటిలోనండి మొత్తం అన్ని కలిపి బికాస్ కొన్ని వాళ్ళు కొంతమంది ధైర్యంగా ఏం చేశారంటే మాన్యువల్ సిస్టమ్ లో కన్వర్ట్ అయిపోయి ఇమీడియట్ గా అసౌకర్యం లేకుండా సర్వీసెస్ ని కొనసాగించారు. మనం అవన్నీ కూడా దీంట్లో తీసుకుని మొత్తం ట్రేడ్ లో ఎఫెక్ట్ అయిన ట్రేడ్ వచ్చి $500 trillion వరకు ఉంటుందండి. మరి విమానయాన సంస్థలు మిగతా కంపెనీస్ అండి, విమానయాన సంస్థలు మిగతా కంపెనీలు ఏంటంటే వాటి సర్వీసెస్ ఆఫ్ చేసేసేసాయి. దానివల్ల కూడా నష్టం ఉంటుంది కదా వాళ్ళకి. అంటే దానివల్ల అది క్వాంటిఫై చేయలేమంటారు. అది కూడా క్వాంటిఫై అయ్యే ఇందులో ఇంక్లూడెడ్. ఎలా అంటే విమానయాన సంస్థలు ఆగిపోయాయి, ఓకే, ఇన్కన్వీనియన్స్ కలిగించాయి, కానీ వాళ్ళకి నష్టం ఏంటి? ఆ వేళ వాళ్ళు ఫ్లై కాలేదు, వాళ్ళకి ఖర్చు లేదు. ఖర్చులో వచ్చి మ్యాన్ పవర్ కాస్ట్ ఓకే. తర్వాత యాంకరింగ్ కి వాటికి అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ యాంకర్ చేయడానికి వాటికి అయ్యే ఖర్చు ఉంటుంది, మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. అది తప్పించి వాళ్ళకి ఎయిర్ ఫ్యూయల్ ఖర్చు లేదు కదా, ఫ్లై అవ్వలే కదా అవి. అంతేకాకుండా రిఫండ్ చేసేస్తారు డబ్బులు, ఆ వాళ్ళకి బిజినెస్ లేదు. సో అవన్నీ ప్లగ్ చేసే మొత్తం వరల్డ్ వైడ్ మీరు చూసినట్లయితే ట్రేడ్ లాస్ వచ్చి అట్లీస్ట్ $500 trillion దాకా ఉంటుంది. అదే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మీద వీళ్ళంతా ఈ సర్వీసెస్ అని డిస్టర్బ్ అయిన వీటన్నిటి కారణంగా మైక్రోసాఫ్ట్ మీద వీళ్ళు నష్టపరిహారం కోరుతూ దావాలు వేసే ప్రమాదం ఉంది. అది కూడా ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇబ్బంది అంటారండి. అట్లాంటి అవకాశం ఉందంటారా? మైక్రోసాఫ్ట్ కి నష్టం వచ్చే అవకాశం అంటే మనం సర్వీస్ అడాప్ట్ చేసినప్పుడే ఈ రిస్క్స్ ఉంటాయి కదా, రిస్క్ మిటిగేషన్ చేస్తామని చెప్పి కంపెనీస్ మనకి ఇవి ఇస్తాయి, అష్యూరెన్స్ ఇస్తాయి. కానీ టెక్నాలజీలో రిస్క్ ని యాంటిసిపేట్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేసి వాటిని మేము ఖచ్చితంగా రానివ్వమని చెప్పడానికి ఏం లేదు. బికాజ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టెక్నాలజీలో ఏం మారుతోంది, ఏ చేంజ్ వస్తుంది, ఏ సైబర్ సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది, ఏ సాఫ్ట్వేర్ దేనికి కంపాటబుల్ కాదు, ఎక్కడ బగ్ డెవలప్ అవుతుంది అనేటువంటి ఎస్టిమేట్ చేయడం కష్టం అవుతుంది. దిస్ ఇస్ బియాండ్ హ్యూమన్స్ థింకింగ్ అనమాట, అవునా కదా? అది అన్యాచురల్. కాబట్టి బేసికల్ గా నేను అనుకోవడం దీని మీద లాస్ సూట్స్ ఏమి ఉండవండి. బేసిక్ గా నష్టం జరిగింది. అయితే ఇటువంటి నష్టం జరగకుండా దీంట్లో క్లయింటెల్ లాస్ ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? ఇప్పుడు కాంపిటీటర్స్ ఉన్నారు కదా, మైక్రోసాఫ్ట్ కి ఎజ్యూర్ క్లౌడ్ కాంపిటీటర్స్ ఉన్నారు. నేను చెప్పినట్టుగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది, అదే విధంగా గూగుల్ క్లౌడ్ ఉంది, అలీబాబా ఉంది, IBM ఉంది, సిస్కో ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. కాంపిటీటర్స్ ఇచ్చేయచ్చు. ఓకే, మీరు ఆ ఎజ్యూర్ నుంచి తప్పుకుని మా క్లౌడ్ లోకి రండి, మా క్లౌడ్ లోకి మైగ్రేట్ అవ్వండి అని చెప్పచ్చు. నేను ఎలాన్ మస్క్ కూడా కామెంట్స్ చేసినట్టున్నాడు కదండి, కొంత హేళన చేస్తూ కామెంట్స్ చేసినట్టున్నాడు. అయితే ఎలాన్ మస్క్ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాన్ మస్క్ ప్రతి వాళ్ళని కామెంట్ చేస్తూనే ఉంటాడు. అతను ఏదో పెద్ద దీని పేరేంటి శాంక్టిటీ ఉన్న వ్యక్తి కింద అందరినీ కామెంట్ చేస్తూ ఉంటాడు. సో అతన్ని మనం పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది బట్ క్లయింటెల్ లాస్ మాత్రం ఉంటుంది విండోస్ కి ఫర్ ఎ వైల్. దాన్ని ప్రివెంట్ చేయడానికి, దాన్ని తగ్గించడానికి మైక్రోసాఫ్ట్ క్విక్ గా చర్యలు తీసుకుని క్లయింటెల్ కి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా వీళ్ళు ఫ్యూచర్ లో ఇటువంటి కంటింజెన్సీస్ నుంచి క్లయింట్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వగలరు అనేటువంటి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యూచర్ లో ఇట్లాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలంటారు? ఫ్యూచర్ లో ఈ టెక్నాలజీ యుగంలో సమస్యలు రావాలంటే వస్తూ ఉంటాయండి, కానీ వాటిని మిటిగేషన్ చేయడానికి మనకి రిస్క్ ని అసెస్ చేసే మెకానిజం కావాలి, ఆ రిస్క్ ని మిటిగేట్ చేసే మెకానిజం కావాలి. అంతేకాకుండా కంటింజెన్సీ వచ్చినప్పుడు టైం ఎక్కువ తీసుకోకుండా మనకి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ కూడా అవైలబుల్ గా ఉండేటట్లుగా ఒక స్టాండ్ బై కూడా ఉండాలి. అంతేగాని మైక్రోసాఫ్ట్ ఎజూర్ దాంట్లో క్లౌడ్ స్ట్రైక్ మూలంగా ఫాల్కన్ ద్వారా ఒక బగ్ వచ్చింది, సో ప్రపంచం అంతా ఆగిపోతుందంటే మరి దానివల్ల హ్యూమన్ కైండ్ కి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ లేకుండా చేయాలంటే ఫ్యూచర్ లో మైక్రోసాఫ్ట్ అవనివ్వండి, ఈ సిస్కో అవనివ్వండి, AWS అవనివ్వండి, ఎవరైనప్పటికీ కూడా వీళ్ళు సర్వీసెస్ ఆఫర్ చేస్తూనే
ఎప్పుడైతే ఇటువంటి క్లౌడ్ స్ట్రైక్ ని వాటిని కొత్తగా అప్డేట్ చేస్తూ ఉంటారో, ఆ అప్డేట్ చేసే టైంలో సఫిషియంట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేస్తూ, వాటి ద్వారా వచ్చే ఏదైనా నెగటివ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటిని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా అలా వస్తే ఏ విధంగా వాళ్ళు తన బిజినెస్ ని కంటిన్యూ చేయగలరు అనేటువంటి ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ కూడా కలిగించగలిగినట్లయితే నేను అనుకునేటువంటిది ఆ రిస్క్ మిటిగేట్ అవుతుంది డెఫినెట్ గా. ఓకేనండి, మొత్తంగా కూడా నిన్న మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వలన దాదాపుగా $500 బిలియన్ ప్రపంచ వాణిజ్యంలో ఇప్పుడు లాస్ అయింది కంపెనీస్ అని చెప్పేసి శాస్త్రి గారు చెప్తున్నారు. ఈ మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన అవుటేజ్ ఇంకా అది పర్ఫెక్ట్ గా దాన్ని ఇంకా క్లియర్ చేయటం కాలేదు, ఇంకా కొంత టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ మైక్రోసాఫ్ట్ అవుటేజ్ గురించి లాస్ ని క్వాంటిఫై చేసి ఈ విశ్లేషణ అందించినట్టు శాస్త్రి గారికి థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్తే.